ఈ ఇంటి కోడలా అని. మీకు రియా మేడం అంటే ఇష్టం లేదా? అక్క, వాట్ హ్యాపెన్ హియర్? ఐ మీన్, మీరందరినీ సడన్ గా ఇక్కడికి ఎందుకు పిలిచారు? అది నేను మీకు చెప్తాను. మీ అందరికీ తెలుసు కదా, నేను ధైర్య ఒకరినొకరం ఎంతగా ప్రేమించుకుంటున్నాము. అలాగే ఇద్దరం ఎన్నో రోజులుగా డేటింగ్లో ఉన్నాం. అంతేకాక నాకు నిజంగా తెలుసక్క, మీ అందరికీ నేను ధైర్య ఇలా కలిసి ఉండడం అస్సలు ఇష్టం లేదని. సో అందుకే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకొచ్చాం. అండ్ ఆ సొల్యూషన్ ఏంటంటే పెళ్ళి. ఇంకొకరి పేరు విని ఎవరైనా పారిపోతే దాని అర్థం వాళ్ళేదో దాస్తున్నారని. రియా మేడం ఎంత మంచివారు. అలానే ధైర్య సార్ అంటే ఎంతో ఇష్టం. పెళ్లి చేస్తే ఇద్దరు సంతోషంగా ఉంటారు. నీకు అనిపిస్తోందమ్మా జయ ధైర్యకు తగిన అమ్మాయిని? వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతైనా ఇష్టం ఉండొచ్చు. కానీ చూడమ్మా, ఇద్దరు వ్యక్తులు ఏకం అవ్వాలంటే ప్రేమ ఒక్కటే సరిపోదు. ఇంకొకరితో జీవితం గడపడానికి అచ్చం వాళ్ళలా మారిపోవాల్సి ఉంటుంది. వారి లోపాలని, వారి మంచి లక్షణాలు అన్నిటినీ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందమ్మా. అదైతే నిజమే. రియా మంచి పిల్లే, ధైర్య కూడా మంచి పిల్లాడే. కానీ నాకెందుకో అనిపిస్తోంది వాళ్ళు ఒకరికొకరు తగదని. ఎందుకంటే రియా ధైర్య కోసం తనెన్నటికీ మార్చుకోలేదు. అలాగే తల్లి ధైర్య కూడా రియా కోసం తనను తను మార్చుకోలేడు. అయితే కాక మరి ధైర్య సార్కి ఎలాంటి అమ్మాయి కావాలి? నమస్తే కాకా. అరే సంకేత్, ఏంటిలా వచ్చావు బాబు? అది కాక కొన్ని ఫైల్స్ తీసుకొచ్చాను. ప్రతాప్ సార్ సైన్ తీసుకోవాలి. అమ్మా, ఇతనికి మంచినీళ్ళు తాగడానికి. అలాగే. ఏమైంది? ఎవరు ఏం మాట్లాడట్లేదేంటి? మీకెవరికి నేను నచ్చలేదా? లేదు రియా, అలాంటిదేమీ లేదు. బట్ ఒక క్వశ్చన్ చెప్పనా? ధైర్య విషయంలో అన్ని నిర్ణయాలు మధునే తీసుకుంటుంది. మధు అక్క, మీరే చెప్పండి ప్లీజ్. రియా, పెళ్లికి సంబంధించిన నిర్ణయాలన్నీ తొందరపడి తీసుకోలేం. ఐ నో మధు అక్క, కానీ మా విషయంలో మీరు నిర్ణయం తొందరగా తీసుకోవాల్సిందే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.